ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాత పెన్షన్ విధానం అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2002-2003 డిఎస్సి నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై 2004 తర్వాత విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నియామక ప్రక్రియ 2004 సెప్టెంబర్ 1కు ముందే ప్రారంభమైనప్పటికీ పరిపాలనా కారణాలు మరియు న్యాయపరమైన జాప్యాల వల్ల విధుల్లో చేరడం ఆలస్యమైన అభ్యర్థులకు ఈ ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద ఉన్న ఈ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియకు చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక జీవోను ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల న్యాయస్థానం కూడా నియామక నోటిఫికేషన్ తేదీకి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేయడంతో ఉపాధ్యాయుల డిమాండ్కు మరింత బలం చేకూరింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పదవీ విరమణ అనంతరం ఉపాధ్యాయులకు స్థిరమైన పెన్షన్ భద్రత లభించడంతో పాటు వేలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట కలగనుంది.